బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 54. పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట 55. దిగ్విజయంబు 56. జరాసంధుని వధింపబోవుట 57. జరాసంధవధ. హరిరాక ఎరిగి ధర్మజుడరలేని ముదంబుతోడననుజులు బంధుల్ గురుజన సచివ పురోహిత పరిచారక కరిరథాశ్వ భటయుతుడగుచున్. దశమ స్కంధము. ఉత్తర పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట. శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకునిన ధర్మరాజు అంతులేని సంతోషంతో సోదరులు, బంధువులు, గురువులు, మంత్రులు, పురోహితులు, సేవకులు మరియు గజ, అశ్వ, రథ, భటాది చతురంగ బలాల సమేతంగా బయలుదేరాడు. చిందములు మొరయ గాయక బృందంబులనుతులు శవుల వెరయగ భక్తిన్ డెందముదగులగా పరమానందంబున హరినెదుర్కొనన్ చనుదెంచెన్. పరమానందంబున హరినెదుర్కొనన్ చనుదెంచెన్. అలా బయలుదేరినప్పుడు శంఖాలు ధ్వనిస్తుండగా, గాయకుల పొగడ్తలు వినుల విందు చేస్తుండగా, ధర్మరాజు మిక్కిలి భక్తి అనురక్తి నిండిన మనసుతో కృష్ణుడికి స్వాగతం చెప్పటానికి పరమ సంతోషంగా వచ్చాడు. ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభుని పెద్ద తడవు గాఢాలింగనంబు చేసి రోమాంచకంచుకిత శరీరుండై ఆనంద బాష్పధారాసిక్త కపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మరచియుండే. అప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు కౌగిటం చేర్చి సమ్మదంబునుంది. మాద్రేయులు దండప్రణామంబులాచరించిరి. అంత పుండరీకాక్షుండు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబు చేసి వారులు గావించు వివిధార్చనలం పరితుష్టుండై కేకయ సృంజయాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల అనేక పదార్థంబుల సంగి చతురంగ బలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలంకృతంబు అతి వైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునంచనుచుండ పౌరకామినులట్టియడ. ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించాడు. గట్టిగా కౌగలించుకుని పులకిత శరీరుడై ఆనందబాష్పాలు చెక్కిళ్లను తడుపుతుండగా ఆనంద ప్రవస్యంతో ధర్మజుడు ప్రపంచాన్ని మరచిపోయిడు. వాయుసుత ఇంద్రసుతులైన భీమార్జునులు వనమాలిని ఆలింగనం చేసుకుని ఆనందించారు. మాద్రిపుత్రులు ఆయన నకుల సహదేవులు నళననాభునికి నమస్కారం చేశారు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలకు వందనం చేసి వారు చేసిన పూజలకు సంతోషించాడు. కేకే సృంజయాది రాజులను మన్నించాడు. వందిమాగధులకు అనేక బహుమతులు ఇచ్చాడు. అనంతరం చతురంగబల సమేతుడై మణితోరణాలతో అలంకృతమై అత్యంత వైభవోపేతమైన ఇంద్రప్రస్థ పట్టణంలోనికి ప్రవేశించాడు. అలా పరమ వైభవంగా రాజమార్గము వెంట వెళుతున్న శ్రీకృష్ణుడిని నగరకాంతలు కొరవెలపై దోచు నిరునాజలు వంది నొసలిపై గురులు తుంపెసలుగునియ హాటక మణిమయ తాటంకరోచులు
గండభాగంబుల గంతులిడగా స్ఫురిత విద్రుమ నిభాధర బింబరుచితోడ దరహాస చంద్రిక సరసమాడ ఒండొంటితోరాయునుత్తుంగ కుజకుంభములు మొగంబులకును పుటములగయ బడుగు నడుములు వడకంగ నడుగులిడగా రవళి మెట్టెలు మణిరూపురములు మొరయ పొలుచు కచ బంధములు భుజంబుల నటింప పయదలు వీడియాడ సంభ్రమముతోడ అలా పురుషోత్తముడిని దర్శించడానికి పురస్త్రీలు మేడలపై గుమికూడారు. అర్ధచంద్రుని మీద మబ్బులు క్రమ్ముకొన్నాయా అన్నట్లు నిన్నుదుటి మీద ముగ్గురులు మూగుతున్నాయి. బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ల మీద గంతులు వేస్తున్నాయి. పగడపు కాంతిని తిరస్కరించే దొండపండు అధరాల కాంతులు చిరునవ్వులు వెన్నెలలతో సరసమాడుతున్నాయి. ఒకదానికొకటి ఉరుసుకుంటున్న ఉన్నతమైన స్తనాలు ఉత్సాహంతో ఉబుకుతున్నాయి. సన్నని నడుములు వణుకుతున్నాయి. నడిచేటప్పుడు మెట్టెలు అందెలు గల్లుగల్లున మ్రోగుతున్నాయి. జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యం చేస్తున్నాయి. పైటలు జారిపోతున్నాయి. ఇట్లు కృష్ణ సందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురుపతి సుత బంధుజనంబులు వారింప అతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖరాగ్రంబులెక్కి కృష్ణుంజూచి తమలో నిట్లనిరి. ఇలా మనోహరంగా బయలుదేరి పౌరకాంతలు కృష్ణుడిని దర్శించాలనే కుతూహలంతో ఒకరినొకరు పిలుచుకుంటూ పెద్దలు ఇంటివారు వద్దంటున్నా వినకుండా ఎత్తైన మేడలు ఎక్కి ముకుందుని దర్శించి తమలో తాము ఇలా అనుకున్నారు. విశ్వగర్భుండునా వెలయు వేల్పిల యశోదానందులకు ప్రియసూనుడయ్యే బ్రహ్మాదిసురులకు భావింపగారాని బ్రహ్మంబు గోపాల బాలుడయ్యే వేదశాస్త్రంబులు వెదకి కానగలేని గట్టి వ్రేతల రోల కట్టుబడియే దివిజులగమృతంబుదవిలిచ్చిన భక్త సులభుండు నవనీత చోరుడయ్యే నెరయ కమలాపతికి చిత్తమీని వేల్పు గొల్ల ఇల్లాండ్రయుల ముల్ పల్లవింప చేసనని కామినులు సౌధ శిఖరములను కూడి తమలోన ముచ్చటలాడిరధిపా. పరీక్షిన్ మహారాజా, జగత్తుని కడుపులో ఉంచుకొనే ఈ దేవుడు అవనిపై యశోదానందులకు ముద్దుల తనయుడు అయ్యాడు. బ్రహ్మాది దేవతలకు కూడా భావింప సాధ్యం కాని పరబ్రహ్మస్వరూపం గోవులను పారించే గొల్లపిల్లవాడు అయ్యాడు. ఈ వేదశాస్త్రాలు వెదికినా కనుగొనలేని ఘనుడు వ్రేపల్లెలో రోటికి కట్టుబడ్డాడు. ఈ వేల్పులకు అమృతం పంచిన పరాత్పరుడు వెన్నదొంగ అయ్యాడు. శ్రీమహాలక్ష్మికి సైతం మనసు ఇవ్వని భగవానుడు గొల్లపడుచుల హృదయాలను కొల్లగొట్టాడు అంటూ పురస్త్రీలు మేడలపై గుంపులు గూడి కృష్ణుడిని గురించి పరస్పరం ముచ్చటించుకున్నారు. మదియును అంతేకాకుండా గోపాల బాలురగూడి ఆడెడివాడు వ్రేపల్లె లోపలనే పురేగి చల్లలమ్మగబోవు సతుల కొంగులు పట్టి మెరుగు చెక్కిళ్లను మీటి
కలికి అయి ముద్దాడి కౌగిట చేర్చిన పూబోడి కుచములు పుణికి పుణికి పాయని అనురక్తి డాయజీరిన ఇంతి అధర సుధార సంబానియాని ఉరు సమాధి పరాష్టాంగ యోగయుక్తులైన యోగీశ్వరులు కాననట్టి జటి వలవీజననవ కల్పవల్లి అయ్యే అనుచు పొగడిరి కృష్ణునై అబ్జముఖులు. గొల్లపిల్లలతో కలిసి గొల్లపల్లెలో ఆడుకున్నాడు. చల్లలు అమ్ముకోటానికి వెళ్లే గోపికాకాంతల కొంగులు పట్టి సరసాలాడాడు. ఈ ముద్దు పెట్టుకోవాలని కౌగిట్లో చేర్చిన ముద్దుగుమ్మల రొమ్ములు స్పృశించాడు. ప్రేమతో దగ్గరకు రమ్మని పిలిచిన గొల్లపడతుల అధరామృతం పానం చేశాడు. ఈ సమాధినిష్టలో మునిగి అష్టాంగయోగంలో ఉన్న యోగీశ్వరులకు కూడా కనబడని వేలుపు యాదవ కన్నెల పాలిటి కల్పవల్లి అయ్యాడు అంటూ పద్మం వంటి మోములు గల ప్రమదలు కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రాలు చేశారు. అని అభంగి సరోజలోచనులు సౌధాగ్రంబులందుండి ఔవనజాదాక్షుని దివ్యమూర్తి తనుభావం బంధుగిలించి సంజనిదానంద రసాబ్ధిమగ్నలగుచున్ సంప్రీతి తద్భవ్య కీర్తనలై చలిరి నవ్యలాజములు మందార ప్రసూనావళుల్. అలా పొగడుతూ ఆ కలువ కన్నుల కోమలులు మేడల మీద నిలుచుండి తామరేకుల వంటి కన్నులున్న శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకున్నారు. దానితో కలిగిన ఆనంద సాగరంలో మునకలు వేస్తూ సంతోషంతో అతనిపై కీర్తనలు పాడుతూ మందార పుష్పాలు లాజలు చల్లారు. తదనంతరంబ శోభన పదార్థంబులు కొనివచ్చి ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుకలిచ్చిది. పుణ్యాంగనాజనంబులు పసిండి పళ్ళెరంబుల కర్పూర నీరాజనంబులు నివాళింప అంతఃపురంబు పొత్తెంచె. అంతం కుంతి భోజనందనయం కృష్ణునింగని పరేంకంబుడిగ్గి కౌగిలింప ఆ యదువల్లభుడు మేనత్తకు ప్రణామంబాచరించే. పాంచాలియు ముకుందునకు అభివందనములరించి కుంతి పంపున గోవిందుభామినులు రుక్మిణి మొదలగు వారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణిభూషణంబులం పూజించే. యుధిష్ఠిరుండును కమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల రుచితంబులకు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును అభినవంబులకు వివిధోపచారంబులు గావించుచుండే. అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారు పళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజ మహారాజు పుత్రిక శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేశాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలు, పువ్వులు, తాంబూలాలు, పట్టుచీరలు, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికి, ఆయన అంతఃపుర కాంతలకు, పరివారానికి అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదలు ఏర్పాటు చేయించి సకల నవ్య సౌకర్యాలు సమకూర్చాడు. హరియు యుధిష్ఠిరు సముచిత పరిచర్యలగాత్మనలరి పార్థుడు దాను సరస విహార క్రియలను సురుచిరగతి కొన్ని నెలలు సుఖముండె నృపా. ఓ రాజా,
శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు ఏర్పాటు చేసిన సముచిత మర్యాదలకు సంతోషించి అర్జునుడితో కలిసి సరస వినోద విహార కార్యక్రమాలతో కొన్ని నెలలు సుఖంగా అక్కడ ఉన్నాడు. అంత ఇలా శ్రీకృష్ణుడు హస్తినలో ఉన్న కాలంలో ధరణీశయొకనాడు ధర్మతనూజుండు ప్రవిమల నిజ సభాభవనమందు హితులు మిత్రులు పురోహితులును సుతులును మిత్రులు బంధువుల్ క్షత్రవరులు పరిచారకులు సూత పాఠక కవి బుధవరులును మునులును వరుసగొలువ చిరలీల నవరత్న సింహాసనస్థుడై కొలువుండి వినతుడై నలిననాభూ భువన రక్షణ దక్షునద్భుత చరిత్రు యదుకులేశ్వరు మురదైత్య మద విభేది ఆప్తునయవేది చతురుపాయ ప్రవీణు చూచి ఇట్లని వలిగే అస్తోక చరిత. దశమ స్కంధము ఉత్తర దిగ్విజయంబు. పరీక్షిన్మహారాజా ఒకనాడు తన సభాభవనంలో హితులు పురోహితులు పుత్రులు మిత్రులు సామంతులు చుట్టాలు సోదరులు స్తుతిపాఠకులు మునీశ్వరులు పరివేష్టించి ఉండగా నిండుకొలువులో సింహాసనంపై ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. పద్మనాభుడు జగద్రక్షకుడు మరాసురాది రాక్షసుల గర్వం సర్వం అణచినవాడు ఆత్మీయుడు యదుకులేశ్వరుడు సామదాన భేద దండ ఆది చతురోపాయ పారాయణుడు అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. అనఘచారిత్ర రాజసూయాధ్వరంబు నెమ్మిగావించు వేడుక నెమ్మనమున అనయుచున్నది అది నిర్వహింప నీవకాక నాగాత్మబంధువుల్ కలరే ఒరులు. పుణ్యచరిత. కృష్ణ, రాజసూయాగం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. దానిని నిర్వహించడానికి నీవు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు? ఎవ్వరు నీ పదాంబుజములెప్పుడు గొల్తురు భక్తినిష్ఠులై, ఎవ్వరు నిన్ను ప్రేమను తీంతురు భూరి వివేకశాలురై. ఔవిమలాత్ములందు దురుదంకిత శోభన నిత్య సౌఖ్యముల్ నివ్వటిలంగ కృష్ణ నిను నేర్చి భజించిన రితవోవునే. కృష్ణ, భక్తితో నీ పాదపద్మాలను ధ్యానించేవారు మంచి బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతించువారు సదా సుఖ సంతోషాలను పొందుతారు. నిన్ను శ్రద్ధగా పూజించటం ఎన్నిటికీ వ్యర్థం కాదు కదా అనిన కృష్ణుండు ధర్మనందనునకిట్లని. ఈ విధంగా పలికిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. నయగుణశాలి పాండు నృపనందన నీ తలపొప్పు నీ క్రతుక్రియముని దేవత పితృసుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవక్షయమును బాంధవ ప్రియము సంచిత పుణ్యము నిత్య కీర్తియున్ జయమును సంగుదీని గురు సత్తమా దీని గురు సత్తమ వేగ ఉపక్రమింపవే. ఓ పాండురాజు కుమారా, ధర్మరాజా, కురువంశ శ్రేష్ఠుడా, రాజనీతి విశారదుడవు, నీ ఆలోచన సమంజసంగా ఉంది. ఈ రాజసూయ ప్రక్రియ మునులకు దేవతలకు పితృదేవతలకు అభీష్టమైనది. అది సమస్త శత్రుక్షయాన్ని సకల బంధువు ప్రియాన్ని సమధికమైన పుణ్యాన్ని శాశ్వతమైన కీర్తిని విజయాన్ని సిద్ధింపచేస్తుంది.
కాబట్టి శీఘ్రమే ఈ యాగాన్ని ప్రారంభించు. మనుచరిత నీ సహోదరులనుపమ దివ్యాస్త్రవేదులాహవ భూమిన్ చెనకిన వైరి నృపాలుర దునుమగజాలుదురు శౌర్య దుర్దమ భంగిన్. ఓ యుధిష్ఠిరా, నీ తమ్ముళ్ళు దివ్యమైన ఎదురులేని అస్త్రవిద్యా విశారదులు యుద్ధభూమిలో ఎదిరించిన శత్రురాజులను సంహరించడంలో చక్కని సామర్థ్యం కలవారు. గెలువుము విమత నృపాలుర వెలయుము బుధ వినుదమైన విశ్రుత కీర్తిన్ నిలుపుము నిఖిలధరా మండలిని భవచ్ఛాసనము దృఢంబుగజలన్. శత్రురాజులను జయించు, శాశ్వతమైన యశస్సుతో ప్రకాశించు, సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేలాగా స్థిరంగా స్థాపించు. నీ పంచు కార్యమురులంజూపక ఏ జేయ నిన్ను చుట్టన వ్రేలన్ చూపగవచునే సకల ధరాపతులకు నీకు చేయరానిది గలదే. నీవు ఏ కార్యం చెప్తే దానిని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నిన్ను వేలెత్తి చూపడానికి లోకంలో రాజులు ఎవ్వరికీ సాధ్యం కాదు. నీకు సాధ్యం కాని కార్యం లేదు. కావున అందుచేత విమలమతి నెట్టి మఖరాజమునకు తెప్పింపవలయు సంభారంబుల్ సమకూర్పుముని అనుజుల సమదగతింబంపు నిఖిల శత్రుల గెల్వన్. బహు గొప్పదైన ఈ రాజసూయ యాగానికి అవసరమైన సామగ్రిని సమకూర్చు. శత్రువులు అందరినీ జయించడానికి నీ సహోదరులను పంపించు. అనుమాటలు విని కుంతీతనయుడు మోదమున బొంగి తామర సాక్షున్ వినుతించి శౌర్య కలితులననుజుల దశ చూచి పలికే హర్షముతోడన్. ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడి మాటలు వినిన ధర్మజుడు ఎంతో సంతోషించి పద్మాక్షుడిని ప్రస్తుతించాడు. మహాపరాక్రమవంతులైన తన సహోదరులతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. సృంజయ భూపాలకులును కుంజర రథవాజి సుభటకోటులు నిన్ను గొల్వంజనుమని సహదేవుని రంజక పొమ్మనియే దక్షిణాశ జయింపన్. సహదేవా, నీవు సృంజయ రాజులు చతురంగ బలాలు నిన్ను కొలుస్తూ వస్తారు. వారిని తీసుకువెళ్లి దక్షిణ దిక్కును జయించి రమ్ము అని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. ప్రకట చతుర్విధ సేనా ప్రకరంబులు గొలువ పంచె పడమటి దిశగున్ నకులున్ విదళిత రిపు భూపకులున్ శౌర్యంబు మెరసి పార్థివ ముఖ్య. ఓ మహారాజా పరీక్షిత్తు, ప్రసిద్ధులైన రథ, గజ, తురగ, పదాతులనబడే 4 విధాల సైన్యాలతో పడమటి దిక్కును జయించి రమ్మని నకులుడిని పంపించాడు. దుర్జన భంజను శౌర్యోపార్జిత విజయ ప్రకాండు ఆహవ నిపుణున్నర్జున మహిత యశోనిధి అర్జునునుత్తరపు దిశకు అనిచ నరేంద్ర. దుర్మార్గుల్ని శిక్షించేవాడు, మహాశౌర్యోపేతుడు, విజయశీలుడు, గొప్ప యుద్ధ నిపుణుడు, స్వచ్ఛమైన కీర్తి కలవాడు అయిన అర్జునుడిని ఉత్తర దిక్కును జయించడానికి నియోగించాడు. మహిత శౌర్య నిధులు మత్స్యకేకయమద్ర భూతలేంద్ర బల సమేతముగను దర్పమొప్పవంచె తూర్పు దిక్కునకును
ఉద్దామనిహత వైరిధాము భీము. తూర్పు దిక్కును జయించడానికి గొప్ప శౌర్యవంతులైన మత్స్య, కేకయ, మద్రరాజులతో కలిసి శత్రువుల తేజస్సులు హరించుటలో మేటి అయిన భీముడిని వెళ్ళమని ధర్మరాజు పంపించాడు. పనిచిన వారలేగి ఘనబాహు పరాక్రమ విక్రమంబులన్ అనుపమ శౌర్యులైన చతురంత మహీషులనోర్చి కపముల్ కనక వినూత్న రత్నతురగ ప్రముఖాఖిల వస్తుజాతముల్ కొని అనుదెంచి ధర్మజునకు ప్రణమిల్లి ఉదాత్త చిత్తులై. ఇలా ధర్మరాజు పంపించగా వెళ్లిన భీమార్జున నకుల సహదేవులు మహాపరాక్రమవంతులైన ఆయా దిక్కులలోని రాజులను ఓడించి వారిచేత కప్పాలు కట్టించుకుని బంగారం, మణులు, గుబ్బాలు మొదలైన వస్తు సమూహాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజునకు నమస్కారం చేసి అర్పించారు. తమ తమ పోయి వచ్చిన విధంబుల భూపదులంజయించుటల్ క్రమముగ చెప్పనందుల జరాతనయుండరి వెట్టడయ్యే అంచమరవరేణ్య నందనుడహంకృతి దక్కగ వినవించినన్ యమసుతుడూరకుండే వికలాత్మకుడై వినియంత కృష్ణుడు. తాము వెళ్లివచ్చిన విధానములు, రణరంగంలో రాజులను జయించిన వివరాలు అన్నగారికి వివరించారు. అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పగా విని ధర్మరాజు వికలమైన మనస్సు కలవాడే మౌనం వహించాడు. అప్పుడు కృష్ణుడు ధర్మనందను జూచి ఉత్కలికతోడ పలికె మాగధుబోర చంపగనుపాయమొకటి కలదది చెప్పెద ఉద్ధవుండు నాకు చెప్పిన చందంబు నయ చరిత్ర. ధర్మరాజుతో ఉత్సాహంగా ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను, విను. వినుమగధేశ్వరుండెపుడు విప్రజనావళియందు భక్తియున్ వినయము గల్గి ఎద్దియును వెడినచో వృథసేయకిచ్చుగావున విజయుండును పవనపుత్రుడు నేనును బ్రాహ్మణాకృతింజని రణభిక్ష వేడిన వశంవదుడై అతడిచ్చు కోరికల్. మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తి విశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్లి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు. అట్టియడ అలా జరాసంధుడు యుద్ధానికి అంగీకరించాక తవిలి అప్పుడు మల్ల యుద్ధమున వాని బిలుకుమార్పింపవచ్చును భీము చేత అనిన ధర్మజుడది లెస్సయనిన విప్రవేశములు దాల్చి ఎరిగిరి విషదయశులు. మల్ల యుద్ధంలో భీముడి చేత అతడిని చంపించవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు ఇది బాగుం దని అంగీకరించాడు. అంతట మహాకీర్తిశాలురు అయిన కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు. ఇట్లు కృష్ణ భీమ అర్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులంబోలే తమ శరీర తేజోవిశేషంబులు వెలుంగ అతి త్వరితగతిందని గిరివ్రజంబుసొచ్చి అందు అతిథి పూజలు శ్రద్ధాగరిష్ట చిత్తుండే కావించుచున్న జరాసంధుని గనుంగొని ఇట్లనిది.
దశమ స్కంధము ఉత్తర జరాసంధుని వధింపబోవుట. అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు అవహనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్లారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు. ధరణీశ అతిథి పూజా పరుడవు నీవనుచు దిశల పలుకగ విని మేమరుదెంచితిమి మదీప్సిత మరసేయక ఇమ్ము సువ్రతాచారనిధి. ఓ మగధరాజా, జరాసంధ, ఓ సదాచార సంపన్న, అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. అతిథి జనంబుల భక్తిన్ సతతము పూజించి ఉచిత సత్కారములున్నతి నడపు సజ్జనులు శాశ్వత కీర్తులు ధరణి పడయజాలుదురనగా. ఓ పుణ్యాత్మ, అతిథి జనాన్ని ఎల్లప్పుడూ భక్తితో సేవించి వారికి ఉచిత సత్కారాలు చేసే సత్పురుషులు లోకంలో శాశ్వత కీర్తిని పొందుతారు. పరికింపగ దేహం స్థిరమని నిజ బుద్ధి తలచి చిరతర కీర్తి స్ఫురణం ప్రస్తుతికెక్కని పురుషుడు జీవన్మృతుండు భూరి వివేగా. ఓ మిక్కిలి తెలివైనవాడా జరాసంధ, మానవుడు ఈ దేహం శాశ్వతం కాదని గ్రహించి శాశ్వతమైన యశస్సును సంపాదించాలనే ఆసక్తి కలిగి మహాదాతగా ప్రసిద్ధికెక్కవలెను. లేకపోతే వాడు బ్రతికి ఉన్నా కూడా చచ్చినవాడితో సమానం. దారునిలోన వదాన్యుల కీరాని పదార్థమొక్కటే నింకలదే కోరిన తనమేయముకలు ధీరుండై ఇచ్చెనని దధీచిని వినమే. చేసే బుద్ధి ఉండాలి కాని దాతలకు దానం చేయరాని వస్తువు ఏమీ ఉంటుంది? దేవతలు వచ్చి తన శరీరంలోని ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా? అడిగిన వృతసేయక తన యొడలా కలిగొన్న ఎరుకు కోగిరముగా ఏర్పడనిచ్చి కీర్తిగనని పుడమిన్మును వినమే అలకపోతముననగా. అడిగిన వెంటనే కాదనకుండా ఆకలిగొన్న బోయవాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించి కీర్తిని పొందిన పావురం కథ మనం వినలేదా? ఆ ఇంద్రాగ్నులు స్యేనకవాయస రూపములదన్ను నరదిగ వేడన్ ధియుతుడైమును శిబితన కాయము కోసిచ్చెనన జగంబుల వినమే. ఆ ఇంద్రుడు డేగ రూపంలో, అగ్నికాకి రూపంలో వచ్చి తనను కోరగా శిబిచక్రవర్తి గొప్ప బుద్ధితో తన దేహాన్నే కోసి ఇచ్చాడని మనం వినలేదా? ధీరమతులు రంతి దేవ హరిశ్చంద్ర బలులు నుంచౌ వృత్తి బ్రాహ్మణుని మున్ను చెప్ప వినమే సనుత చరితులు సన్ననైన నేడునున్నవారు. మహాధీరులు అయిన రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుడు, సక్తుప్రస్థుడు మున్నగువారి గురించి చెప్పుకోవటం పూర్వం నుంచి వింటున్నాం కదా. స్తుతిపాత్రమైన చరితార్థులు ఆ మహనీయులు ఎప్పుడో మరణించినా ఈనాటికి బ్రతికి ఉన్నవారే. అని నవిని జరాసంధుండు వారల రూపంబులును మేఘ గంభీర భాషణంబులును గుణకిణాంకంబులును మహాప్రభావంబులును చూచి తన మనంబున
వీరలు బ్రాహ్మణ వేషధారులైన రాజేంద్రులుగానో పుదురు అని తలంచి, ఈ మహాత్ములు కోరిన పదార్థంబగాదు ప్రాణంబులేనియూనిత్తు. అదియునుగాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు ఆత్మపద భ్రష్టత్వం బెరింగియు విచారింపగ జగత్రయంబునిచ్చి కీర్తిపరుండయ్యే. క్షత్రబంధుండను వాడు బ్రాహ్మణార్థంబు నిజ ప్రాణ పరిత్యాగంబు చేసి నిర్మలంబగు యశంబు వడసే. అదిగావున అనిత్యంబైన కాయంబు విచారణీయంబుగాదు, కీర్తి వడయుటలెస్సయని తలంచి ఉదారుండై కృష్ణార్జున భీములంగని ఇట్లనియే. ఈ మాదిరి పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలను, గంభీరమైన కంఠాలను, అల్లెత్రాటి వలన భుజాల మీద ఏర్పడ్డ గుర్తుల్ని గమనించి, వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కరలేదు. కీర్తిని పొందటమే ఉచితం అని ఆలోచించుకొని కృష్ణార్జున భీములతో ఇలా అన్నాడు. భూరి గుణులార మీమది కోరిక ఎరిగింపుడేమి కోరిననైనన్ ధీరతనొసగుటయే కాదారయ నా శిరము దృంచి అయినను ఇతున్. ఓ గుణవంతులారా, మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తల తరిగి ఇమ్మన్నా ఇచ్చేస్తాను. నావుడు కృష్ణుడమ్మగధనాథునకిట్లను భూవరేణ్య నీభావము సూనృతవ్రత శుభస్థితి జందుటెరుంగవచ్చే. మాకీవలనాజి భిక్ష ఇతడింద్రతనూభవుడేనుపేంద్రుడం పావనీతడిందొగని వైకొని ఎక్కటి పొరగాదగున్. అలా అన్న జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. మహారాజా, నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయుపుత్రుడు భీమసేనుడు, ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు, నేను కృష్ణుడిని. మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి. అనవినివాడు నవ్వి ఆహా వినవింతలు పుట్టే. మున్ను నన్నని మొన నోర్వదాలక భయంబున వారితి పెకుమార్లు వంచన మథురాపురిన్ విడిచి సాగర మధ్యమునందు డాగవే. వనరుహనాభ నీ బిరుదు వాడితనంబును నాకు వింతయే. శ్రీకృష్ణుడి మాటలు విని జరాసంధుడు నవ్వి, అహో ఎంత ఆశ్చర్యం! నన్ను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయావు. మథురను వదిలిపెట్టి సముద్రం మధ్యలో దాక్కున్నావు కదా. నీ పరాక్రమం, నీ మగతనం ఏపాటివో నాకు తెలియనిది కాదులే కృష్ణ. ఇన్నేల చెప్ప మాయల పనిన పో విడువ గోపబాలక బల సంపన్నుని మాగధ భూవరు నన్నెరుగవే తొల్లి నందనందన పోరన్. ఇన్ని మాటలు దేనికి కాని?
ఓ యాదవ బాలుడా, ఎన్ని మాయలు పన్నినా నిన్ను వదలను. యుద్ధరంగంలో జరాసంధుడంటే ఏమిటో నీకు బాగా తెలుసు కదా. కాన రణోర్వినన్నెదుర కష్టముగాన తలంగు గోత్రభిత్సూనుడు భూరి బాహుబల దుర్గముడయ్యును పిన్న ఈ మరుచూనుడు మామక ప్రకట దోర్బల శక్తికి చూడ తుల్యుడవు వీనినెదుర్తునంచు చెయ్యి వీచే జరాసుతుడు గ్రమూర్తి అయి. ఓ కృష్ణ, రణంలో నన్ను ఎదిరించటం నీకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కాని చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు కనుక వీడిని ఎదుర్కొంటాను అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు. కరువలి సుతునకునొక భీకర గదనిపించి ఒక్క గద తనకేలన్ ధరించి నలుగురకును క్రచ్చర ధరించి నలుగురును క్రచ్చర పురివెలికేగి అచట సమతల భూమిన్. వాయునందను డైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేపట్టాడు. పిమ్మట నలుగురు పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్లి పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు మృగపతి ద్వితయంబు వృషభయుగము పావకద్వయముదంతావళయుగళంబు తలపడు వీకను దండలీల గదిసి అన్యోన్య భీకర గదాహతుల ఉగ్రంబుగ విస్ఫులింగములు చెదర గెరలుచు సవ్య దక్షిణ మండల భ్రమణములను సింహ చంక్రమణములను గదిసి పాయుచుడాసి డగ్గరచుమింటి కెగసి కృంగుచు గృంగి వేయగసి భూమి పగుల ఆర్చి ఛటోద్భట మహోగ్ర ఘన గదా ఘట్టన ధ్వని గగన మగల. దశమ స్కంధము ఉత్తర జరాసంధవధ. 2 పర్వతాలు, 2 సముద్రాలు, 2 సింహాలు, 2 వృషభాలు, 2 అగ్నులు, 2 మత్తేభాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లుగా భీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ ఒకరినొకరు తాకుతూ పైకెగురుతూ వంగుతూ త్రోసుకుంటూ తన్నుకుంటూ కుడి ఎడమలకు తిరుగుతూ ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ 2 గదల పరస్పర తాకిడులకు ఛటఛటమంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. పోరునంత అలా భీమ జరాసంధుల భీకర పోరు సాగుతుండగా గద సారించి జరాతనూభవుడు హుంకార ప్రఘోషంబులం జదలలాడగ పాదఘట్టనములన్ సర్వం సహాభాగముంగదలన్ వాయుజువ్రేసే వ్రేయనదడుగ్ర క్రోధ దీప్తాస్యుడై అది తప్పించి విరోధి మస్తకము వ్రేయన్ వాడు ఓదట్టుచున్. హుంకార శబ్దంతో ఆకాశం అల్లల్లాడేలా పాదఘట్టనతో భూమండలం దద్దరిల్లేలా విజృంభించి జరాసంధుడు గదతో సాచిపెట్టి భీముడిని కొట్టాడు. దానితో భీముడు ఆగ్రహోదగ్రమైన ముఖం భీకరమై వెలిగిపోతుండగా ఆ దెబ్బను తప్పించుకుని తిరిగి జరాసంధుని తలమీద మోదాడు. అతడు దానిని తప్పించుకున్నాడు. మడవక భీమసేనుడును మాగధరాజు గడంగి బెబ్బులు
విడివడులీల నొండరుల వీపులు మూపులును ప్రకోష్ఠముల్ వడితలలూరు జాను జఘన ప్రగరంబులు బిట్టు వ్రయగా పిడుగుల బోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచు పాయుచున్ వెసన్. భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్ద పులుల్లాగా ఒకరనొకరు వీపులు మూపులు ముంజేతులు శిరస్సులు తొడలు మోకాళ్లు నడుములు బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదా ఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ తప్పించుకుంటూ బెడగడరు పెన్గదలు పొడి పొడి గదాకబెను పిడుగులవనిందొరగనుడు గణమురాలన్ మిడుగురులు పొరి గదల నడర హరిదంతములు వడక జడధుల్గలగ పొడమి చెలింపన్ వెడ చరువ మొత్తియును దడబడగవ నత్తియును నెడమడుగులాచి తిరుగుడు పడగవ్రేయన్ వడవడ వడంకుచును సుడి వడగడాసి చలముడుగ కబుడొండరుల వడి చెడకపోరన్. పెనుగదలు బద్దలే పొడి పొడిగా రాలేలాగా పిడుగులు పడేలా చుక్కలు రాలేలా నిప్పురవ్వలు వ్యాపించేలా దిక్కులు వణికేలాగా సముద్రాలు అల్లకల్లోలమయ్యేలాగా భూమి చలించేలా కొట్టుకుంటూ నెట్టుకుంటూ ఒకరికొకరు తీసిపోకుండా పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు. ఈ విధంబునం పోరుచుండ ఒండొరులు గదాదండంబులు తుమురులైనన్ బెండువడక సమద దిగ్వేదండ శుండాదండ మండిత ప్రచండంబులకు బాహుదండంబులు అప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గరి. అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాదండాలు ఖండఖండాలు అయిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా దిగ్గజాల తొండాల వంటి ప్రచండ బాహుదండములు సాచి ముష్టియుద్ధానికి తలపడి కాలబెసడాచియును కీలడల ద్రోచియును తాలుములు దూలబెడకేలి వడివ్రేయన్ పాలములు గక్షములు దాలువులు వక్షములు వ్రీలునెము కల్మెదడు నేలదుమురైవేరాల విపులక్షత విలోలమగునెత్తురులు జాలుగొనియోలి పెనుగాలువలు గంబేతాళమదభూతములు ఖేలనల చేతులను తాళములు తట్టుచు సలీలగతినాడన్ కాళ్లతో కుమ్ముకుంటూ కీళ్లు విరగకొట్టుకుంటూ నొసళ్ళు ప్రక్కలు చెక్కిళ్లు రొమ్ములు పగిలేలా ఎముకలు విరిగేలా గాయాల నుండి నెత్తురు కాలువలు కట్టి ప్రవహించేలా భూత బేతాళాలు కేరింతలు కొడుతూ ఉండగా భీమజరాసంధులు ఇరువురు యుద్ధం చేయసాగారు. పురకలు జక్కులున్ మెడలు పాణితలంబుల చేపగుల్చుచున్ ముక్కులు నక్కులున్ చెవులు ముష్టిహతిన్నలియంగ గృదుచున్ డొక్కలు విక్కలున్ ఘన కఠోర పదాహతి నుంచుచున్ నెరుల్దకగ శృక కొండొరుల దార్కొని పేర్కొని పోరిరుగ్రతన్. ఆ ముష్టియుద్ధంలో భీమజరాసంధులు ప్రక్కలు చెక్కులు మెడలు పగిలేలా చేతులతో బాదుకుంటూ ముక్కులు పగిలేలా గ్రుద్దుకుంటూ డొక్కల్లో పిక్కల్లో పొడుచుకుంటూ అతి భయంకరంగా పోరాడారు. హుమ్మని మ్రోగుచుంపెలుచ హుంకృతులిచ్చుచు వాసిడాసి కోకొమ్మనుచున్నొడల్లగల గుల్లల తిత్తులుగా పదంబులంగ్రుమ్ముచు ముష్టి ఘట్టనల సృక్కుచు నూర్పులు సందడింపగా సొమ్మలు ఓవుచున్ తెలియుచున్ మది చేవయులావు చూపుచున్. భీమజరాసంధులు ఇద్దరూ హుంకారాలు చేస్తూ ఒకరినొకరు తాకుతూ
తిరిగి దూరమవుతూ శరీరాలు పగిలి గుల్లలయ్యేలా కాళ్లతో కుమ్ముకుంటూ పిడికిటి పోట్లతో నొప్పించుకుంటూ సోలుతూ వాలుతూ రొప్పుతూ రోజుతూ తేరుకుంటూ బలపరాక్రమాలు ప్రదర్శిస్తూ పోరాడసాగారు. ఇవ్విధంబున వజ్ర సన్నివంబగు ఇతరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై రక్తసిక్త శరీరంబులతోడం పుష్పితాశోకంబుల వీకను జేగురు కొండల చందంబునను చూపట్టి పోరుచుండ కృష్ణుండు జరాసంధుని జన్మ మరణ ప్రకారంబుల ఆత్మనిరుంగుటం చేసి వాయుతనూభవున కలయికలేకలావును చేవయు కలుగునట్లుగా తద్గాత్రంబునందు తన దివ్యతేజంబు నిలిపి అరినిరసనోపాయంబు ఊహించి సమీరనందనుండు సూచుచుండ ఒక్క శాఖాగ్రంబు రెండుగా చీల్చివైచి వానినట్ల చీరి చంపుమని సంజ్ఞగా చూపి చెప్పిన అతండు నాకీలు తెలిసి అవక్ర పరాక్రముండై మాఘదు పడద్రోచి వాని పదంబునంద్రొక్కి బాహుయుగళంబున రెండవ పదంబు కదలకుండం బట్టి మస్తక పర్యంతంబు పెళపెళమని చొప్పుళ్ళొప్పదెల్ల మత్తదంతావళంబు తాళవృక్షంబు సీరు చందంబున పాదజాను జంఘోరు కటి మధ్యోదరాంశ కర్ణ నయనంబులు వేరు భాగంబులుగా వ్రయలు వాసియార్చిన పౌరజనంబులు కనుగొని భయాకులులై హాహాకారంబులు చేసిరంత. ఇలా దేవేంద్రుడి వజ్రాయుధం లాంటి పిడిగ్రుద్దుల వలన శరీరాలు పగిలి కారుతున్న రక్తాలతో భీముడు జరాసంధుడు పుష్పించిన అశోక వృక్షాలలా ఎదని కొండలలా కనబడసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చిపడేశాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని మదించిన ఏనుగు తాటి చెట్లను పెళపెళమనే శబ్దం పుట్టేలా చీల్చినట్లు వాడిని తల వరకు చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హాహాకారాలు చేశారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు. 54. పాండవులు శ్రీకృష్ణునెదుర్కొనుట. 55. దిగ్విజయంబు. 56. జరాసంధుని వధింపబోవుట. 57. జరాసంధ వధ